నాకేం అర్థం కావట్లేదు సిస్టర్. నా యశోద ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో తెలియటం లేదు. తను లేకుండా బతుకుతున్న ఒక్కొక్క నిమిషం నాకొక యుగంగా కనపడుతోంది. మీరందరూ ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు కదా, మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. కానీ ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి యశోద ఎటు వెళ్ళిందో అర్థం కావటం లేదు సిస్టర్. యశోద కనిపించక వాళ్ళ అమ్మా నాన్న పిచ్చి పట్టిన వాళ్ళలా అయిపోయారు. వాళ్ళని ఓదార్చటం నా వల్ల కావటం లేదు. ఇన్ని రోజులు తనే నా ప్రపంచంగా బతికాను. తన రాకతో నా జీవితంలోకి ఒక వెలుగొచ్చింది. కానీ ఇప్పుడు తను వెళ్ళిపోగానే నా జీవితం అంతా చీకటిగా మారిపోయింది. యశోద ఖచ్చితంగా చనిపోయుండదు. తను బ్రతికే ఉంటుంది. నిజంగా తను బ్రతికే ఉంటే తనుండేది ఇక్కడే కాబట్టి ఇక్కడికే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే ఎవరినైనా అడిగి యశోద గురించి తెలుసుకోవాలి. వీడిక్కడున్నాడేంటి? అంటే యశోదని వెతుక్కుంటే ఇక్కడికొచ్చాడా? నా అనుమానమే నిజమైంది. ఖచ్చితంగా యశోదకేం అయ్యుండదు. యశోద ఇక్కడికొచ్చినా, మీకు టచ్లోకి వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. తనకేమైందో, ఎందుకు దూరంగా ఉందో తెలుసుకోవాలని మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు నాకు నిజం చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే యశోద లేనిదే నేను బతకలేను. యశోద కోసమే నేను బతుకుతున్నాను. అనాథనైన నాకు జీవితం మీద ఆశలు కల్పించింది యశోదనే. అలాంటి యశోద లేకపోతే నేను బతకలేను. యశోద బ్రతికే ఉందా? మీకు దండం పెడతాను, దయచేసి యశోద గురించి నాకు చెప్పండి. ఈ హాస్టల్లో ఎవరికి తెలిసినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. యశోదని కాపాడాలి. ఎవరు నువ్వు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? చెప్పు, నువ్వెవరు? నువ్వెవరో తెలిస్తేనే కానీ నా జీవితం గురించి అంత చిక్కిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మాట్లాడు, ఎవరు నువ్వు?
మాటలు రావా? ఎందుకు అటువైపు చూస్తున్నా? ఏమైంది? ఏ ఆగు, ఎవరు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. నన్నెందుకు తీసుకొస్తున్నావు? ఏమైందో చెప్పు. నువ్వెవరో చెప్పు. ఎందుకు వెళ్ళమంటున్నావు? ఎవరు నువ్వు అసలు? నువ్వేమంటున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏంటో చెప్పు. ఏంటో చెప్పు. ఏంటి? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏంటో చెప్పు. ఏ హుసై, ఎవరే నువ్వు? నా మీద పడుతున్నావేంటి? నీ వల్లే నా యశోద నాకు దూరమైంది. ఏ రోజు నేను బతకనివ్వను. నిన్ను చంపేస్తాను. అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు? యశోదను ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? చెప్పు. నేను బ్రతికున్నంత కాలం యశోద మీద ఈగ కూడా వాలనివ్వను. యశోద ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఇది సారంగి ఆనా. ఊర్లో ఎక్కడ చూసినా ఆ యశోద చేసిన నిర్వాకం గురించే మాట్లాడుతున్నారండి. యశోదని తిట్టని వాళ్ళు, ఆ రామయ్య జానకమ్మల మీద జాలి పడని వాళ్ళంటూ లేరనుకోండి. ఆ యశోదని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. మన హరితో పెళ్లి కాకముందే దాని క్యారెక్టర్ గురించి తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ పెళ్ళయ్యుంటే వామ్మో, మనం కూడా ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సి వచ్చేది కదా. అమ్మా, నువ్వు యశోద మీద జాలి ప్రేమ చూపించకపోయినా పర్వాలేదమ్మా, కానీ నిజమేంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడకూడదు.
అసలు తప్పంతా రామయ్య తండ్రి జానకమ్మల్దే. అరే నీకు యశోద మీద ఉన్నది ప్రేమో అభిమానమో నాకు మాత్రం అర్థం కావట్లేదురా. లోకమంతా ఒకవైపు ఉంటే నువ్వొక్కడివే ఒకవైపు ఉన్నావేంట్రా? నిజమేంటో మీ అందరిలాగానే యశోద కూడా తెలుసుకోవాలనుకునే ఈరోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుందమ్మా. యశోద జీవితం 100% ఇలా అవ్వడానికి కారణం వాళ్ళమ్మ నాన్నలే. వాళ్ళు ఏదో నిజాన్ని దాస్తున్నారు. అది యశోదకి మేలు చేసేదైతే కాదమ్మా. అది తెలుసుకునే ప్రయత్నంలోనే యశోద చనిపోయింది. యశోద చనిపోయే ముందు నేను మాట్లాడానని చెప్పాను కదమ్మా. అప్పుడు తనన్న ఆఖరి మాటలేంటో తెలుసా? నా గతం ఏంటో నేను తెలుసుకోవాల్సిన సమయం. నా చుట్టూ ఉన్న మాయా ప్రపంచాన్ని నేను తెలుసుకోగలిగితే బ్రతుకుతాను. బ్రతుకుంటే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఇన్ని రోజులు నిజమేంటో తెలియక నరకం అనుభవించాను. నాకు ఈ రోజు నిజమేంటో కావాలి. ఇప్పటికైనా యశోదను అపార్థం చేసుకోకండమ్మా. అరే ఆ మాటలన్నీ అన్నది వాళ్ళ గురించే అని నువ్వేలా అనుకుంటున్నావురా? చూడు, 2 రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వులా లేవు. ఆ చచ్చిన దాని గురించి ఆలోచించడం మానేయ్ ముందు. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా భూమికి భారమే తప్ప మరింకేం ఉండదు. నువ్విలా ఒక అమ్మాయి గురించి మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదమ్మా. యశోద ఉన్న ప్లేస్లో నీ కన్న కూతురుంటే ఇలాగే మాట్లాడేదానివా? అవునరా, మాట్లాడటమే కాదు, నేనైతే దాన్ని చంపి పడేస్తాను. అలాంటి కూతురు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఏ తల్లిదండ్రులైనా కూతుర్ని తమ పరువుగా, కొడుకుని బాధ్యతగా చూస్తారు. అందుకే కూతురంటే పిచ్చి ప్రేమ. అలాంటి కూతురు చిన్న తప్పు చేసినా భరించలేరు. దానికి బదులుగా ప్రాణాలే తీసుకుంటారు. ఉదాహరణకి ఆ రామయ్య తండ్రే. యశోద చేసిన పనికి ఊర్లో ఉండలేక ఊరే వదిలి వెళ్ళిపోయారు. పాపం, అసలు ఆయన బతికున్నాడో లేదో. ఎలాంటప్పుడే అనిపిస్తుంది అతి ప్రేమ పెంచుకోకూడదు అని. హరి, ఎక్కడికి రా? నేను సిటీ వెళ్తున్నాను నాన్న, నాకు పనుంది. ఇదిగో, నాకు నీ మీదే అనుమానంగా ఉందిరా. నేను కూడా నీతో పాటే వస్తాను. నువ్వు ఆ యశోద గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థం అవుతుంది. అమ్మా, యశోద నాకు మంచి స్నేహితురాలు, అంతే. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. వెళ్ళొస్తాను. ఏంటండి అసలు వీడు ఆ యశోదని ఇంతలా వెనకేసుకొస్తున్నాడేంటి? అది చచ్చిందని వాళ్ళమ్మ నాన్నే వదిలేసి వెళ్ళిపోయారు కదా. వాళ్ళకి లేని బాధ వీడికేంటండి?
ఆనాటి సైదులు రంగమ్మ. రామయ్య తండ్రి జానకమ్మలుగా పేరు మార్చుకొని చివరికి కృష్ణప్రియ అనే పేరును కూడా యశోదగా మార్చి ఏమి నాటకం ఆడారు మీరు? ఆదర్శ దంపతులుగా, ఆదర్శ తల్లిదండ్రులుగా ఈ ప్రపంచాన్ని నమ్మించారు. చివరికి నా కళ్ళే కప్పుదామనుకున్నారు. మీరు పేర్లు మార్చినా, ఊర్లు మార్చినా నా నుంచి తప్పించుకోలేరు సైదులు. మీరు ఫలానా ఊర్లో ఉన్నారని తెలిసినా నేను ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచానా? ఏదో పోనీలే కక్కుర్తి పడ్డారు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు, నా జోలికి రాలేదని వదిలేశా. మనం విడిపోయినప్పుడు ఏం మాట చెప్పానో ఇప్పుడు అదే మాట మీదున్నాను. ఒక్కసారి మీరు గతం గుర్తుకు తెచ్చుకోండి. డాక్టరమ్మ, సూదేస్తారా? ఒళ్ళంతా పులిసిపోయినట్టుంది, జ్వరం వచ్చినట్టుంది. ఒక్క నిమిషం ఓపిక పట్టు పెద్దాయనా, పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు. మేడం గారు రాగానే సూదేస్తాను. అదిగో పెద్ద డాక్టర్ గారు వచ్చేశారు. దండాలమ్మా. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీ రిబ్బన్ కట్ చేస్తే స్టార్ట్ చేద్దాం. చుట్టుపక్కల 40 గ్రామాలకి తల్లిగా తండ్రిగా ఉంటుంది గజపతి రాజుగారు. ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకొస్తాను. అదిగో రాజావారు వచ్చేశారు. నిజంగా రాజుగారు నడిచొస్తుంటే ఏమి రాజసం, ఏమి టీవీ. ఆయన పక్కన ఆయన భార్య అసలు సెట్టే అవలేదు. నమస్తే అయ్యగారు. నమస్తే రాజావారు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే రాజావారు. నా పేరు లోకానికి వెలుగునిచ్చే సూర్యుడి గురించి తెలియని వాళ్ళు, మీ మంచితనం గొప్ప మనసు గురించి వినని వాళ్ళు, మీరు తెలియని వాళ్ళు ఉంటారా సార్? అదంతా మీలాంటి వాళ్ళ అభిమానం, నా ప్రజల ప్రేమ వల్ల వచ్చిన గౌరవమే. తను నా భార్య ఉజ్జయిని. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం వద్దులేండి, అక్క అని పిలవండి. మా అబ్బాయి మధుకర్, మా అమ్మాయి కృష్ణప్రియ. వీళ్ళిద్దరూ సైదులు రంగమ్మ. నమస్కారం అమ్మా. ఆ, మా నీడల కంటే మేమెక్కువగా నమ్మేది వీళ్ళని. రండి సార్, మీ చేతులతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అందరికీ ఆరోగ్యాన్ని పంచండి. ఆహా, నేనొద్దండి. మీరు మంచి మనసుతో మా ఊరికొచ్చారు, మీరే కానివ్వండి. లేదు సార్, మీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం మొదలవ్వాలి.
అది పొరపాటున ఇప్పుడు తీగలాగితే నా డొంకంత కదులుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా సృష్టించుకుంటూ వచ్చిన ఒక మాయా ప్రపంచాన్ని నేను మీ వల్ల కోల్పోవాలా? వారంలో దాని శవం నా కాళ్ల దగ్గరన్నా ఉండాలి. లేదంటే అది చనిపోయిందన్న న్యూస్ హెడ్లైన్స్లో రావాలి.